బాబుకి ఇక్కడ మెడ దగ్గర గోలికాయ అంతా 2 బుడుపులు వచ్చినాయి, కణితిలెళ్ళే వచ్చినాయండి. ప్రాఫిట్ గారితో ప్రార్థన చేయించాను, అది ఆటోమేటిక్ గా అవే తగ్గిపోయినవి. నాకు ఓవర్ బ్లీడింగ్ ఫుల్ గా అవుతుంది, చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. అయితే నేను డిసెంబర్ నెలలో ప్రేయర్ చేయించుకున్నాను మీతో. అప్పటి నుంచి కూడా నాకు 2 మంత్స్ నుంచి కూడా ఓవర్ బ్లీడింగ్ సమస్య లేదు. కూడా సాక్ష్యం బ్రదర్, నేను నవంబర్ మాసంలో బాగా సిక్ అయ్యాను, ఫీవర్ వచ్చింది ఫుల్ గా. అలాగే ప్రేయర్ లైవ్ పెట్టుకొని వింటూ అలాగే ఏకీభవించాను. నాకు టాబ్లెట్ వేసుకున్నా సరే అది రియాక్షన్ అయ్యి ఒళ్ళంతా దద్దురు వచ్చేస్తుంది, స్కిన్ అలర్జీ వచ్చేస్తుంది. టాబ్లెట్ అనేది నాకు పడదు. అయితే ప్రేయర్ చేయించారు వాళ్ళు, ఇక్కడ ప్రేయర్ చేయించినప్పుడు ప్రేయర్ ఆయిల్ రాసుకోండి అని చెప్పారంట మీరు. ఆ ప్రేయర్ ఆయిల్ నాకు వచ్చిన తర్వాత బాడీ అంతా రాస్తే బాడీ మీద ఉన్న దద్దులన్నీ వెంటనే ఒక 5 minutes లో అంతా తగ్గిపోయింది బ్రదర్. 5 minutes లోనే దద్దులన్నీ తగ్గిపోయినాయి. వావ్, కొంచెం చెప్పండి అమ్మా, దేవుడు ఏం కార్యం చేస్తాడో చెప్పి ప్రభువుని కనపరచండి. దేవుడి నామానికి స్తోత్రములు. ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు. వందనాలు. అయితే లాస్ట్ జనవరి 1 ఆ టైంలో ఇంటికి వెళ్ళాము. ఆ టైంలో బాబుకి ఇక్కడ మెడ దగ్గర గోలికాయ అంతా 2 బుడుపులు వచ్చినాయి, కణితిలెళ్ళే వచ్చినాయండి. కణితనంగానే నాకు చాలా భయం వేసింది. అయితే అందరూ రిలేటివ్స్ కూడా అన్నారు వెళ్ళి హాస్పిటల్కి చూపించు అని చెప్పేసి అన్నారు. నేనైతే ఒకటే అనుకున్నా, ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులతో ప్రార్థించి చేయించాలి, తర్వాత ఏదైనా అనుకున్నా. అలాగే నాకు చాలా టెన్షన్ వేసింది న్యూ ఇయర్ రోజున కూడా. ఆ కణితలు చాలా చూడడానికి చాలా పెద్దవిగా ఉన్నాయి. ఎక్కడండి? ఈ మెడ దగ్గర ఉందమ్మా? ఈ మెడ దగ్గర ఉన్నాయండి, గోలికాయల్లే కనిపిస్తుంది అది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మీయ ప్రాఫిట్ గారితో ప్రార్థన చేయించాను. మెడ దగ్గర ప్రార్థన చేయించినప్పుడు అది నేను అలా మర్చిపోయాను, 4 days వరకు కూడా చూడలే, పట్టించుకోలేదు. అది ఆటోమేటిక్ గా అవే తగ్గిపోయినవి. ఆటోమేటిక్ అవే తగ్గిపోయినాయి. ఆటోమేటిక్, అసలు హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం కూడా రాలేదు. తర్వాత చెక్ చేస్తే అక్కడ లేవు, అక్కడ లేవండి, మొత్తం నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయింది. వావ్, ఎవరండి ఆ బాబు? ఎవరో రండి బాబు, రండి. ఎస్, ఇది గొప్ప అద్భుతము. ఎస్, ఈ బాబుకి మెడ మీద చిన్న బాబుకి ఎక్కడ ఉందమ్మా? ఎక్కడ? ఈ భాగంలో గోలికాయ సైజ్ అంత ఉండేదండి. చూపించండి. ఎస్, అసలు మొత్తం నార్మల్ ఏముంది. రమ్య మోజస్ గారు కూడా చూశారు, ఇక్కడ ఇలా ఉంటే ప్రేయర్ చేశారు. వావ్, ఒకసారి మళ్ళీ చూపించమ్మా, మెడ అటు తిప్పండి. ఇక్కడ ఈ భాగంలో, ఆ భాగంలో ఉండే అసలు మొత్తం నార్మల్ ఉంది, ఏమీ లేదు. వావ్, దగ్గర రిలేటివ్స్ కూడా భయపడ్డారు, ఏంటి ఇలా కణితెల్లో వచ్చింది, కంపల్సరీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే అని అన్నారు. తర్వాత వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగారు ఎలా ఉంది బాబుకి అంటే, ఏం లేదు అసలు నార్మల్ అయిపోయింది అని చెప్పాను. ప్రాఫిట్ గారితో ప్రేయర్ చేయించాను, నార్మల్ అయిపోయింది అని. వావ్, చూసారండి ఎంత గొప్ప అద్భుతము. గోలికాయలండి గడ్డ అయినప్పుడు, ఎస్ చెప్పాను, నాకు గుర్తుంది, నేను చేయబెట్టి ప్రార్థన చేస్తాను, గడ్డ యేసు నామములో కనుమరుగైపోవాలి, విడిచేసి వెళ్ళిపోవాలని నేను గద్దించాను. అమ్మగారు ప్రార్థించారు. హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందండి ఖర్చు? ఎంత అవుతుంది? సుమారుగా మినిమం ₹1,00,000 బిల్లు చేస్తారు, అవునా? కానీ ఈ బిడ్డ విశ్వాసం చూడండి. నేను హాస్పిటల్కి వెళ్ళాను, బేతల్ టవర్ హాస్పిటల్గా ఉంది, ప్రాఫిట్సే మాకు డాక్టర్స్, వాళ్ళతో ప్రార్థన చేయించాలని విశ్వాసంతో వచ్చారు. వీళ్ళు భయపడి హాస్పిటల్ చేయించానమ్మా అని చెప్పారు, కానీ భయపడకుండా విశ్వాసంతో వచ్చి చూపించారు. నేను అమ్మగారు ప్రార్థన చేశాము, గడ్డ యేసు నామములో కరిగిపోవాలి, కనుమరిగిపోవాలని ఆజ్ఞాపించాను. నెక్స్ట్ 4 days కనుమరిపోయింది. మళ్ళీ చెక్ చేసినా కనబడలేదు, కనిపించలేదు. బాబు అన్నాడు, అమ్మ మేము సాక్ష్యం చెప్పాలి, చెప్పలేదు కదా అన్నాడు. అంటే చెప్దాం. దేవుడు చెప్పిన వాగ్దానం చూడండి. మీరు చూచుచున్న ఐగుప్తులను ఇక ఎన్నడూ చూడరు, మీరు చూచున్న గోలికాయ సైజ్ అంతా గడ్డలు గాని కణితలు గాని ఇక ఎన్నడూ చూడనని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ప్రకారమే ప్రార్థన చేసిన తర్వాత గోలికాయలని గడ్డ 4 రోజుల్లో కనుమరుగైపోయింది, సెట్ అయిపోయింది. ఈవిడు చూసి అసలు గడ్డ ఉందంటే కూడా నమ్మరు. దేవుడు దిమ్మ తిరిగే కార్యం చేశాడు. బేతల్ టవర్లో గడ్డలు కరిగిపోతున్నాయి, క్యాన్సర్ నయమైపోతున్నాయి, రోగాలు మాగైతున్నాయి. దేవుడు కార్యం. అయితే ఈ బిడ్డ విశ్వాసం చూడండి. మనలో చాలా మందికి ఏంటంటే, ఏదైనా సమస్య రాగానే వెంటనే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? డాక్టర్కి ఫోన్ చేసి వెళ్ళిపోయి పరిగెత్తి వెళ్తాము. ఇక నీ హడావిడి చూసి డాక్టర్ అంటాడు, ఎస్ వెంటనే సర్జరీ చేసేయాలమ్మా, కూసి పడేసేయాలంటాడు.
50,000, 50,000, ₹1,00,000 అవుతుంది, సిద్ధం చేసుకున్నామని చెప్తాడు. అయితే విశ్వాసం ఏంటంటే బేతల్ టవర్లో నేను ప్రార్థన చేయించుకుంది, లైవ్ అయిపోయింది, బిడ్డకు నార్మల్గా ఉంది. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. బేతల్ టవర్ 2 చేతులు జోడించి గట్టిగా ఉత్సహించి ప్రభువుకు మహిమ చెల్లిస్తూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ గడ్డలన్నీ కరిగిపోతున్నాయి. చెప్పండి హల్లెలూయా. క్యాన్సర్లు నయమైపోతున్నాయి. చెప్పండి హల్లెలూయా. రోగాలు నయమైతున్నాయి. చెప్పండి హల్లెలూయా. మీరు కూడా సాక్ష్యంతో రాబోతున్నారు. చెప్పండి హల్లెలూయా. సే హల్లెలూయా. దేవుడు చేసిన మరొక సాక్ష్యం ఉంది బ్రదర్. చెప్పండి. నాకు ఓవర్ బ్లీడింగ్ ఫుల్ గా అవుతుంది. చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. అయితే నేను డిసెంబర్ నెలలో ప్రేయర్ చేయించుకున్నాను మీతో. అప్పుడు నా గురించి ప్రేయర్ చేశారు. చేసినప్పుడు అప్పటి నుంచి కూడా నాకు 2 months నుంచి కూడా ఓవర్ బ్లీడింగ్ సమస్య లేదు. ఎన్ని సంవత్సరాలు ఉండేదమ్మా సమస్య? 8 years నుంచి కూడా సఫర్ అవుతున్నానండి. 8 years నుంచి బిడ్డ ఓవర్ బ్లీడింగ్ తో సఫర్ అవుతున్నారు. సో అయితే ఎప్పుడు మీతో ప్రేయర్ చేయించుకోవాలి, అది నార్మలే కదా అలాగే అనుకున్నా. తట్టుకోలేక డిసెంబర్ నెలలో ప్రేయర్ చేయించుకున్నా మీతో. అప్పటి నుంచి 2 months నుంచి కూడా నాకు ఈ ప్రాబ్లం అనేది లేదు బ్రదర్. చూసారండి, 8 years నుంచి ఓవర్ బ్లీడింగ్ తో ఉన్నారు. సో లేడీస్ కి ఆ ప్రాబ్లం తెలుసు. సో ఇది చాలా కూర్చున్నా నుంచున్నా కూడా చాలా సమస్యగా బాగా కష్టం అయిపోయేది నాకు. అలాంటిది నాకే నమ్మకం లేదు. మొన్న తక్కువ బ్లీడింగ్ అయితే నాకే అనిపించింది ఏంటి ఇలా అవుతుంది ఏంటి అనుకున్నా. అయితే తర్వాత గుర్తొచ్చింది బ్రదర్తో ప్రేయర్ చేయించుకున్నాను కదా అందుకనే అని చెప్పేసి. చూసారండి, బైబిల్లో అధిక రక్తస్రావం గల ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఉంది. ఆ బిడ్డ అనుకుంది నేను కనుక ఏసే వస్త్రం ముట్టుకుంటే బాగోతున్నావు అనుకుంది. వెంటనే ఆ రక్తస్రావం ఆగిపోయింది, స్వస్థ కలిగింది. సో ఇన్ని సంవత్సరాలంటే మామూలు విషయం కాదు. సో అయితే లాస్ట్లో ఈ బిడ్డ విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దురాత్మను బంధించాను. ఏదైనా అధికం అనేది సైతాన్ నుంచి వస్తుంది. సో కాబట్టి బంధించాను. సో ఆ బిడ్డ విశ్వాసం వచ్చింది. అప్పటి నుంచి అధిక రక్తస్రావం లేదు, నీరసం లేదు. ఇది ఆశ్చర్యం కల్పించేటువంటి విధంగా ఆ బిడ్డకు ఉంది. దేవుడు కార్యం చేశాడు. 2 చేతులు జోడించి ఇంకోసారి ప్రభువునకు గట్టిగా 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 మహిమ చెల్లిస్తూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నా మూడో సాక్ష్యం బ్రదర్. నేను నవంబర్ మాసంలో బాగా సిక్ అయ్యాను. ఫీవర్ వచ్చింది ఫుల్ గా. అయితే హాస్పిటల్కి వెళ్ళడానికి కాలు కింద పెట్టడానికి కూడా ఓపిక లేదు. అయితే మా హస్బెండ్ పిల్లలు కూడా చచ్చిపోచేశారు. కనీసం వాటర్ తాగడానికి కూడా లెగలేకపోయాను. అలాగే ప్రేయర్ లైవ్ పెట్టుకొని వింటూ అలాగే ఏకీభవించాను. అలాగే వీళ్ళు కూడా ప్రేయర్ మీతో ప్రేయర్ చేయించారు. నాకు టాబ్లెట్ వేసుకున్నా సరే అది రియాక్షన్ అయ్యి ఒళ్ళంతా దద్దురు వచ్చేస్తుంది, స్కిన్ అలర్జీ వచ్చేస్తుంది. టాబ్లెట్ అనేది నాకు పడదు. అయితే ప్రేయర్ చేయించారు వాళ్ళు. ఇక్కడ ప్రేయర్ చేయించినప్పుడు ప్రేయర్ ఆయిల్ రాసుకోండి అని చెప్పారంట మీరు. ఆ ప్రేయర్ ఆయిల్ నాకు వచ్చిన తర్వాత బాడీ అంతా రాస్తే బాడీ మీద ఉన్న దద్దులన్నీ వెంటనే ఒక 5 minutes లో అంతా తగ్గిపోయింది బ్రదర్. 5 minutes లోనే దద్దులన్నీ తగ్గిపోయినాయి. వావ్. నేను హాస్పిటల్ కూడా వెళ్ళని అవసరం లేకుండానే నాకు తగ్గిపోయింది బ్రదర్ ఫీవర్. అది మంచం మీద నుంచి కిందకి కూడా లెగలేని దాన్ని వాళ్ళు వచ్చి నాకు ఆ ప్రేయర్ ఆయిల్ రాసి ప్రేయర్ చేయగానే తగ్గిపోయింది బ్రదర్. వావ్, చూసారండి, ఫీవర్ ఉంది, ఒళ్ళంతా దద్దులు ఉంటే ప్రార్థన చేస్తాము. సో ఆయిల్ అప్లై చేయగానే ఒంట్లో ఉన్న దద్దులన్నీ కూడా తగ్గిపోయినాయి. అద్భుతం జరిగింది, కార్యం దేవుడు చేశాడు. అందుకోసమే ఎవరైతే రెగ్యులర్గా బేతల్ వరకు వస్తున్నారో మీకు ఆసుపత్రి ఖర్చులు 0 ఉండాలని ప్రవచిస్తున్నాను. ఆ రిసీవ్ అని చెప్పండి. మీరు బేతల్ టవర్ మీకు ఆసుపత్రిగా పనిచేస్తున్నా ప్రవచిస్తున్నాను. నమ్ముచిన వాళ్ళు గట్టిగా ఆ రిసీవ్ అని చెప్పండి.
అందుకే సర్వీస్ అయిన తర్వాత ప్రేయర్ లైన్ ఉంటుందండి. ఆ ప్రేయర్ లైన్ ఏంటంటే ప్రార్థన చేయించుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉన్నా కానీ మీరు ప్రార్థన చేయించుకుంటే గద్దించినప్పుడు వెంటనే రిజల్ట్ వస్తుంది, రిపోర్ట్ వస్తుంది, స్వస్థ కలుగుతుంది. బిడ్డకు ఉన్న దద్దులు విడిచెళ్ళిపోయాయి. సో ఇప్పుడు దద్దులు కానీ ఏమీ లేవు. అవునమ్మా? ఎస్, దేవుడు కార్యం చేస్తాడు. ఈ బిడ్డను స్వస్థపరిచాడు. అందుని బట్టి చప్పలు కొట్టి ప్రభువును కనపరిచి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి.